వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల్లో జరగబోయే ఎలక్షన్లకి మరి రాయదుర్గం కాన్స్టిట్యున్సీకి కొత్తగా మెట్టు గోవిందరెడ్డి గారిని అభ్యర్థిగా నియమించారు. అలాగే మెట్టు గోవిందరెడ్డి గారిని ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని చెప్పని నన్ను అంటే పామిడి వీరాంజలైనటువంటి నన్ను అలాగే ప్రస్తుత ఏడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ లిఖిత కూడా నా కూతురే, ఇద్దరిని కూడా ఈ రాయదుర్గం నియోజకవర్గానికి అబ్జర్వర్స్గా నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఆలోచనని ఆయన ఆశయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మరి అత్యధిక మెజార్టీతో మెట్టు గోవిందరెడ్డి గారిని గెలిపించడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే యాక్చువల్గా ఈ రాయదుర్గం నియోజకవర్గానికి వచ్చి మరి మెట్టు గోవిందరెడ్డి గారి ఒక మంచి వ్యక్తి, సౌమ్యుడు, డబ్బు మీద వేరే ఆలోచన లేనివాడు, ఆల్రెడీగా 2004లోనే ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు పరిపాలన చేశారు. మరి 2004 నుంచి 24 అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ రాయదుర్గం ప్రజల్ని ఎక్కడ అడిగినా కూడా అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ అభ్యర్థి మంచివారు, ఎవరికైతే టికెట్ ఇస్తే గెలుస్తారు అని చెప్పి సర్వే చేసినప్పుడు ఎవరి నోటినైనా కూడా మెట్టు గోవిందరెడ్డి గారి పేరు చెప్పారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు నిర్ణయించారు. మరి అలాంటి వ్యక్తిని మనము గెలిపించుకుంటే మంచి సువర్ణ పరిపాలన అందుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా ఆయన మీద చాలా మెండుగా ఉంటాయి. అన్ని నియోజకవర్గాల కంటే ఈ నియోజకవర్గం ఎక్కువ అభివృద్ధి జరగడానికి కూడా కారణం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మామూలుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ల పైన మేము ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ పైన అలాగే జనసేన పార్టీ పైన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పైన మేము ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు ఏమిటి, వాళ్ళ అబద్ధాల హామీ ఇస్తారు, గతంలో ఎన్ని అబద్ధాల హామీ ఇచ్చారు, ఎన్ని నెరవేర్చినారు, అసలు 600 హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, ఆ మేనిఫెస్టోనే మాయం చేసినారు. అట్లాంటి విషయాలు ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్లో చెప్పాలనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన ఒక దురదృష్టకర సంఘటన ఏమంటే ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ ఆఫీసులో మన ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి కాపు రామచంద్రారెడ్డి గారు మరి చాలా అక్రమంగా అన్యాయంగా అక్కడ ప్రవర్తించారని చెప్పని మన కౌన్సిలర్లంతా వాపోతున్నారు. చాలా బాధేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ వలన నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, ఈ రాయదుర్గానికి సేవ చేశావు. అయ్యా ఇప్పుడు నీ పరిస్థితి బాగలేదు, నీ మీద కొద్దిగా సర్వే బాగలేదు, ఈసారి మెట్టు గోవిందరెడ్డికి ఇస్తాము, నువ్వు కష్టపడద్దు, నష్టపోవద్దు, ఒక దఫా మెట్టు గోవిందరెడ్డికి ఇస్తామన్నప్పుడు నిజంగానే ఆయన అర్థం చేసుకునే వ్యక్తి అయితే అర్థం చేసుకునే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని పాటించి మరి మెట్టు గోవిందరెడ్డి గారి వెంట తిరిగి గెలిపించే మరి భవిష్యత్తులో కూడా ఆయనకి భవిష్యత్తు ఉండేది. అలా కాకుండా ఆయనకి సహకరించకుండా పార్టీకి సహకరించుకోకుండా పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లని అలాగే జెడ్పీటీసీలని, ఎంపీపీలని, కార్యకర్తల్ని అక్కడక్కడ మాటలతో చేష్టలతో బెదిరిస్తూ ఉండడము అది మంచి పద్ధతి కాదని కాపు రామచంద్రారెడ్డిని ఉద్దేశించే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను దయచేసి చెప్తుండా కాపు రామచంద్రారెడ్డి గారు, ఇది మంచి పద్ధతి కాదు, మానుకో. నీ తాటాకు శబ్దాలకి భయపడే వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరూ లేరు. అంతో ఇంతో ఈ రోజు నువ్వు మాట్లాడినా కూడా ఒకరిద్దరు కొంచెం గట్టిగా లేయడమో లేకుంటే వ్యతిరేకించాలనుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మేమేమవుతానని ఆలోచన చేసి ఉన్నారని చెప్పి చెప్తున్నారు. మరొకసారి ఈ విధంగా ఎక్కడ రిపీట్ చేసినా అది అధికార పార్టీ ప్రభుత్వ కార్యాలయం కావచ్చు, బయట కావచ్చు, నువ్వు ఏ విధంగా అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఓటర్లకి వ్యతిరేకంగా ఏ మాత్రం నువ్వు ప్రవర్తించినా కూడా నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి అటువంటి కార్యక్రమాలను మానుకొని
నీకు నిజంగా సహృదయం ఉంటే, మంచి హృదయం ఉంటే రా, మాతో పాటు రా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునికి సహకరించు. మెట్టు గోవిందరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించు. నీకు భవిష్యత్తును కల్పించమని మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ